హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు. అయితే ప్రభుత్వం చెప్పినటువంటి ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటనేది మీకు క్లారిటీగా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలోని కోట్లాది మంది గృహ విద్యుత్ వినియోగదారులకు సంబంధించి ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అయితే అందించింది. 2026-27 సంవత్సరానికి సంబంధించి గృహ అవసరాలకు వాడేటటువంటి విద్యుత్ ఛార్జీలను పెంచడం లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి TGERC అయితే స్పష్టం చేశారు. గత కొంతకాలంగా విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని చెప్పేసి వస్తున్నటువంటి ఊహాగానాలకు తెరదించుతూ మనకు సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో మనకు గృహ వినియోగదారులకు సంబంధించి పాత టారిఫ్ రేట్లే వర్తిస్తాయని చెప్పేసి, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ అధికార వర్గాలు అయితే వెల్లడించారు. ఇక్కడ నాన్ డొమెస్టిక్ వినియోగదారులకు సంబంధించి TOD ఛార్జీల సెగ అయితే తలబోతుంది. ఇక్కడ మనకు గృహ వినియోగదారులకు ఊరట లభించినప్పటికీ నాన్ డొమెస్టిక్ వాణిజ్య పారిశ్రామిక వినియోగదారులపై మాత్రం అయితే స్వల్పంగా భారం అయితే పడబోతుంది. పీక్ అవర్స్, ఎక్కువ డిమాండ్స్ ఉండే సమయంలో విద్యుత్ వినియోగాన్ని నియంత్రించేందుకు వర్తించే టైమ్ ఆఫ్ డే అంటే TOD ఛార్జీలను యూనిట్కు ₹1 నుండి 1.5 రూపాయికి పెంచుతూ మండలి నిర్ణయం అయితే తీసుకుంది. అంటే నిర్దేశిత సమయాల్లో మనకు విద్యుత్ వాడే వ్యాపార సంస్థలు, పరిశ్రమలు ఇప్పుడైతే అదనంగా 50 పైసలు చెల్లించాల్సి అయితే ఉంటుంది. విద్యుత్ ఇక్కడ గ్రిడ్పై ఒత్తిడిని తగ్గించేందుకు మరియు లోడ్ మేనేజ్మెంట్ భాగంగా ఈ సవరణలు చేస్తున్నట్లు అధికారులు అయితే చెబుతున్నారు. పెరిగినటువంటి ఎక్స్గ్రేషియా బాధితులకు అండగా ప్రభుత్వం విద్యుత్ ప్రమాదాల్లో బారిన పడి ప్రాణాలు కోల్పోయిన లేదా తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు ఆదుకునేందుకు ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం అనేది తీసుకున్నారు. కరెంటు షాక్ కారణంగా మరణించినటువంటి వారికి ఎక్స్గ్రేషియా మొత్తాన్ని 5 లక్షల నుండి 8 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు అయితే ప్రభుత్వం జారీ చేసింది. గతంలో ఉన్నటువంటి పరిహారం కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదని భావించినటువంటి సర్కారు ఈ పెంపు ద్వారా బాధిత కుటుంబాలకు మరింత భరోసా అయితే కల్పించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం పట్ల వినియోగదారుల నుండి హర్షం వ్యక్తమవుతుంది. ఉచిత విద్యుత్ పథకాల అమలుతో భాగంగా ఇలాంటి సంక్షేమ చర్యలు చేపట్టడం ఇక్కడ గమనార్హం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే విద్యుత్ బిల్లులు ఉన్నాయో అయితే ఇవి అయితే విద్యుత్ బిల్లులు అనేది పెంచడం లేదు. పాత బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులను ప్రభుత్వం అయితే కొనసాగిస్తున్నారు. అలాగే ఎవరైతే విద్యుత్ అధికారులు ఉంటారో, సో చాలామంది కరెంట్ షాక్ ద్వారా ఇతర ప్రాబ్లమ్స్ వలన చనిపోతున్నారు. సో వీరికి ఏంటంటే 8 లక్షల వరకు ఎక్స్గ్రేషియా అనేది ప్రకటిస్తున్నారు ప్రభుత్వము. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.